Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ఆదుకుంటాం ఎవరు ఆధారపడదు 17లోగా బాధితులకు పరిహారం ఏలేరు వరద ముంపు రైతులకు న్యాయం హెక్టార్కి 25,000 అందిస్తాం గతంలో నేనే రైతులకు 20,000 ఇచ్చా జగన్ 3,000 తగ్గించి ఇచ్చేవాడు కౌలు రైతుల ఖాతాలకు ఇన్పుట్ సబ్సిడీ తోపుడు బండ్లు ఆటో రిక్షాలకు 10,000 దెబ్బతిన్న ఇంటి స్థానంలో కొత్తది కట్టిస్తా నేటి నుంచి బాధితులకు దుస్తులు పంపిణీ కాకినాడ ఏలూరు జిల్లాలో సీఎం పర్యటన ఇది ఆయన చెప్తున్న పరిస్థితి పెద్ద మనసుతో ఆదుకోండి కేంద్ర బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం వినతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తొలి రోజు 2 జిల్లాల్లో బృందాల పర్యటన బోట్ల తొలగింపుకు అండర్ వాటర్ ఆపరేషన్ అంటే పెద్ద మనసుతో ఆదుకోండి అని దండం పెట్టి చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎందుకంటే కేంద్ర బృందం వచ్చింది కాబట్టి వాళ్ళ ద్వారానే కేంద్రానికి ఈ నివేదికలు పోతాయి కాబట్టి వాళ్ళకి చెప్పిన పరిస్థితి అందరిని ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్పి దేంతో 10,000 రూపాయలతో ఈ 10,000 దేనికి వస్తాయి బురద క్లీన్ చేయడానికి కూడా సరిపోవు అనేది వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉధృతంగా ఏలేరు వరద ముంపులోనే 65 గ్రామాలు హైవేపై కొనసాగుతున్న నీరు వాహనాలు రాకపోకలపై ఆంక్షలు పిఠాపురానికి పెరిగిన ముంపు కిర్లంపూడిలో ఒకరి గల్లంతు ఇది ఒక వార్త ఏలేరును ముంచింది జగనే ఆంధ్రజ్యోతి పేపరు వార్త రాసింది ఏలేరు ముంచింది జగన్ అయిపోయాగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉందేందుకు ఏలేరును ముంచింది ఆయన అయితే బుడమేరును ముంచింది ఆయన అయితే కొల్లేరును ముంచింది ఆయన అయితే ఇక మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ముంచుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తుండో 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు అనేది ఇలా సామాన్య ప్రజలు అనుకోరా కనీసం వార్త రాసే ముందు ఉండాలి కదా ఆలోచన లాజిక్ ఉండాలి కదా ఏలేరును ముంచింది కూడా ఆయననట ఇక ఏది మునిగిందా అని అనక జగన్మోహన్ రెడ్డి తేలితే చంద్రబాబు నాయుడు అంటే ప్రజలకు మేలు జరిగితే ప్రజలకు మంచి జరిగితే అది చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు నష్టం జరిగితే ఈయన ఖాతాలు వేసి 5 ఏళ్ళు ఇదే ఖాతా ఉంటుంది ఇక ఏది ఎక్కడ నష్టం జరిగినాయి ఎక్కడ యాక్సిడెంట్ జరిగినాయి ఎక్కడ విపత్తు జరిగినాయి అది జగన్మోహన్ రెడ్డి ఖాతాలు అయితే ఖాతం అయిపోయాయి ప్రజలు అంత పిచ్చోళ్ళు గారు మీరు వార్తలు రాసేటప్పుడు ఈ జగనే ముంచిండా నమ్మి సంకలు కొట్టుకుంటారా ఏంది అది జగన్ ముంచిండా విపత్తు ముంచిందా చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం ముంచిందా అనేది ప్రజలు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు ముంచింది ఎవరైనా పక్కన పెడితే ఇవాళ మీరు చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాల్లో పూర్తిగా విఫలమయ్యారనేది ఇలా ప్రజలు తిట్టుకుంటున్న పరిస్థితి పూర్తిగా విఫలమయ్యారు బుడమేరు అంటేనే బుడమేరు గంటలు జగన్మోహన్ రెడ్డి బోడ్చలేదు కాబట్టి వరద వచ్చింది లేదంటే విజయవాడ సేఫ్గా ఉండేదంటారు ఇవాళ ఏలేరు వరద వచ్చేటప్పటికి అరే బుడమేరు అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు మరి ఏలేరు అయిందని ప్రజలు అడుగుతుంటే ఇలా ఏలేరు కూడా ముంచింది జగనే మరి కొల్లేరు కూడా ముంచింది జగనే ఉత్తరాంధ్రలో వర్షం రావడానికి కూడా జగనే అంటే ఇది మొత్తానికి ఒక రాజకీయ క్రీడ చేస్తున్నారు ప్రజలు ఇలా వరదలో బురదలో ఉంటే మానవతా దృక్పథం లేకుండా వార్తలు రాస్తున్నారు ఎక్కడైనా రాశారా మీరు ప్రజల గురించి వార్త ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి వార్త రాశారా ఆదుకుంటాం అనేది రాశారు కానీ ప్రజలు ఏం అడుగుతున్నారో అది రాయాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది రాయాలి మళ్ళీ ఏడేం రాసిన ఆయనేనట ఏలేరును ముంచింది జగనే ఆధునికీకరణకు నాడే శ్రీకారం చుట్టా జగన్ వచ్చి ఆ పనులు ఆపేశారు ఏంది నువ్వు చుట్టింది శ్రీకారం నువ్వు ముఖ్యమంత్రి చేసింది ఎన్నేళ్ళు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినావు ఆధునికీకరణ ఈయన శ్రీకారం ఇట్లా జుట్టిండట ఆయన వచ్చి ఆపిండాడు నువ్వు జుట్టింది ఏంది ఆయన ఆపింది ఇది ఆయన చెప్తున్న పరిస్థితి గత 5 ఏళ్లలో పూర్తి చేస్తే వరద వచ్చేది కాదు బుడమేరు గండి పడేలా చేశారు బ్యారేజీ డ్యామేజ్తో వేలాది మందిని చంపాలని చూశారు నేనే కనుక రాజకీయాలను పక్కన పెడితే అందరు తాట తీసేవాడిని చంద్రబాబు గారు నువ్వు రాజకీయాలను పక్కన పెట్టవు అది అనుకోవద్దు మీకు రాజకీయాలు పదవులు లేకపోతే అసలు నిద్రపడదు ఎట పక్కన పెడతారు తాట తీస్తారట అంటే రౌడీజం అది చేస్తారు రాజకీయాలను పక్కన పెడితే రౌడీ పాత్ర పోషిస్తారా ఏందో తెలియదు కానీ రాజకీయాలను పక్కన పెడితే ఒక్కొక్కటి తాట తీస్తా అంటాడు